Kefa, where are you? Rajesh is going to take his certificate of completion of keyboard training course in Pratibha Musical Institute. గట్టిగా చప్పట్లు కొడదామండి. Lokshit is going to take his certificate of completion of keyboard training course in Pratibha Musical Institute. Michael is going to take his certificate of keyboard training course in Pratibha Musical Institute. అన్ని గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంకరేజ్ దెం. Jesse is going to take his certificate of rhythm pad training course in Pratibha Musical Institute. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంకరేజ్ చేద్దాం. Come on. Preshit is going to take his certificate of rhythm pad training course in Pratibha Musical Institute. Preshita is going to take a certificate of guitar training course in Pratibha Musical Institute. Shulamit Rani is going to take a certificate of guitar training course in Pratibha Musical Institute. Riya is going to take a certificate of keyboard training course in Pratibha Musical Institute. Sharon is going to take his certificate of rhythm pad training course in Pratibha Musical Institute. LML Angel is going to take her certificate of completion in Pratibha Music Institution. LML Angel is going to take certificate of completion in Pratibha Musical Institute. లూకా 15:20 చదువుతారు ఎవరైనా? లూకా 15:20. ఒక తండ్రిగా నీ బాధ్యత ఏంటి? లూకా 15:20. లూకా వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికెరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి, ఎవరండి ఈయన? తండ్రి
ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు యొక్క కథ మీకు అందరికీ తెలుసు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. తప్పులు చేసి వచ్చాడా, మంచి చేసి వచ్చాడా? చెప్పండి. ఒలింపిక్స్లో ఏమైనా గోల్డ్ మెడల్ సాధించి వచ్చాడా? చెప్పండి. అన్ని తప్పులు చేసి వచ్చాడు, అన్ని పొరపాట్లు చేసి వచ్చాడు, ఆస్తంతా పాడు చేసి వచ్చాడు. కానీ తండ్రి ఏం చేశాడు చెప్పండి? తండ్రి ఏం చేశాడు చెప్పండి? అతన్ని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుని, దట్ ఈస్ ఫాదర్స్ లవ్, దట్స్ ఫాదర్స్ హార్ట్. ఈరోజు నీ బిడ్డలు నీ మాట వినకపోవచ్చు. కొన్నిసార్లు నీ బిడ్డలు కొన్నిసార్లు నిన్ను బాధ పెట్టచ్చు, కొన్నిసార్లు వారి పనులు నీకు దుఃఖం కలిగించవచ్చు. ఆర్ యూ షోయింగ్ లవ్? నీ ప్రేమను చూపిస్తున్నావా? కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని తిడుతూ ఉంటారు. నాకు చాలా బాధగా ఉంటుంది. నువ్వు పోతావురా, నువ్వు నాశనం అయిపోతారా, నువ్వంతేరా. తండ్రిగా నీ బిడ్డల్ని ఎంకరేజ్ చేయాలి, కానీ నీ బిడ్డల్ని నువ్వు పోతావు, నువ్వు ఇదైపోతావు అంటే నువ్వే శాపనార్థాలు పలికితే ఇంకా బిడ్డలకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు ఒక తండ్రిగా నువ్వు చూపించవలసింది నీ బిడ్డల పట్ల ప్రేమ. వారు తప్పు చేయనే, వారు పొరపాటు చేయనే, వారు దూరంగా వెళ్ళిపోయినా యు షో లవ్, నువ్వు ప్రేమ చూపించు. ఆ ప్రేమే ఒకరోజు మరలా నీ దగ్గరికి ఆకర్షిస్తుంది. కొంతమంది ఆ ప్రేమను చూపలేకపోతున్నారు. తల్లి చూపిస్తుందిగా తండ్రి చూపించలేకపోతున్నాడు. చాలా కుటుంబాల్లో తండ్రి ప్రేమకు దూరం అయిపోతున్నారు, కుమిలిపోతున్నారు. అయ్యో నా తండ్రి ప్రేమకు నేను దూరం అయిపోయినా అని. ఈరోజు ఎన్ని తప్పులు చేసినా తండ్రి ప్రేమించాడంటే నువ్వు ఏ తప్పు చేయకుండా నువ్వు ఇంత మంచిగా ఉండి నిన్ను ఇంకెంతగా ప్రేమించాలో ఆలోచించాలి. ఇదే సమయంలో పరలోక తండ్రిని కూడా గుర్తు చేసుకోండి, ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు. రెండోది చూడండి, ఎఫెసీ 6:4 చదవండి. ఎఫెసీ 6:4, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా మీ పిల్లల కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. రెండోది, మన బిడ్డల్ని క్రమశిక్షణలో పెంచాలి. వాళ్ళ కోపం రేపకూడదు. అంటే వాళ్ళ కోపం తెప్పించేటట్టుగా మనం ప్రవర్తించకూడదు. అలాగని వాళ్ళని గారాం పెట్టేయకూడదు. అక్కడ ఏమైనా ఉందో చెప్పండి? కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని, అంటే ఒక తండ్రిగా నీ బాధ్యత నీ బిడ్డల్ని పెంచాలి. మొన్న నేను విన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ విన్నీ వాళ్ళ ఆయన నాని కలిసి వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, నా బిడ్డని ఎక్కడ చదివించాలి, ఏ స్కూల్లో చదివించాలి, ఎంత డబ్బైనా పర్వాలేదు నా బిడ్డలకి మంచి స్టాండర్డ్ ఇవ్వాలి. వాళ్ళు అక్కడ వదిలిపెట్టుకొని, కొత్తూరు తాడేపల్లి వదిలిపెట్టుకొని వాళ్ళు విజయవాడ వచ్చారు. కారణం ఎందుకు అంటే నా బిడ్డకి మంచి స్టడీ ఇవ్వాలి. ఆఖరికి ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో వాళ్ళ బిడ్డని చదివిస్తున్నారు ఇప్పుడు. సో సెక్యులర్ స్టడీస్ విషయంలో మనం శ్రద్ధ తీసుకుంటున్నాం. ఎస్, అది ఇంపార్టెంట్ మనకి. కానీ అదే సమయంలో మన బిడ్డల్ని చిన్నతనము నుండి దేవుని వాక్యం క్రమంలో పెంచుతున్నామా? ఒకసారి ఒక అబ్బాయి, నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి 3 సంవత్సరాలు, ఇక 119వ దావీదు కీర్తన మొత్తం చెప్పేశాడు. 3 లేక 4 సంవత్సరాల కుర్రడు 119వ కీర్తన మొత్తం చెప్పేశాడు. అంటే వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ ఎంతగా దేవుని వాక్యంలో పెంచారు. ఈరోజు నువ్వు పెంచాలి. నీ ఒక తండ్రిగా యు ఆర్ ఎ లీడర్. నువ్వు చెప్పాలి కుటుంబ ప్రార్థన. అందరూ కూర్చోండి. కొన్ని కుటుంబాలను కుటుంబ ప్రార్థనే లేదు, అందువల్ల బిడ్డలు కూడా లోకంలో పడిపోతున్నారు. మదర్ కాదు నడిపించేది, ఫాదర్ నడిపించాలి. ఫాదర్ సండే స్కూల్ బైబిల్ స్టడీకి వస్తే నీ బిడ్డల్ని వెంట వస్తారు. నువ్వు వచ్చి మందిరంలో కుర్చీలు వేస్తుంటే నీ బిడ్డలు కూడా ఒక 2 కుర్చీలు నీకు అందిస్తారు. అంటే వాళ్ళు కూడా పరిచర్యలో ఉన్నట్టు. నువ్వు పరిచర్యలు ఉంటే ఇప్పుడు సాయంత్రం మధ్యాహ్నం పరిచర్య ఉంది, నీ బిడ్డలను కూడా తీసుకురా. వాళ్ళు కూడా కనీసం ఆ గరిటో, నువ్వు డబ్బరాలు మోస్తుంటే వాళ్ళు గరిటలు మోస్తారు. వాళ్ళు కూడా ఆశీర్వాదం వాళ్ళకు కూడా వస్తుంది చిన్నతనం నుండి. సో యూ హ్యావ్ టు బీ అ రోల్ మోడల్ టు యువర్ చిల్డ్రన్ యాజ్ ఎ ఫాదర్. ఈ ఫాదర్స్ డే నాడు ఆర్ యు ఎ రోల్ మోడల్ టు యువర్ చిల్డ్రన్? ఇంతకు అభి చెప్తున్నాడు, ఆయన నేనేం చెప్పి ఆయనకి చెప్పలేదు. ఆయన జస్ట్ సీయింగ్, చూస్తున్నాడు అంతే. అయ్యగారు ఏం చేస్తున్నారు? నిజమే, రాత్రి 12 అయినా 1 గంటైనా లైట్ ఆగదు. అలాగే మళ్ళీ 4 గంటలు 5 గంటలకు నేను మీతో మాట్లాడను. ఎక్కడ అమెరికా కెనడా వాళ్ళతో నేను వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటాను. వర్క్ చేయకపోతే నాకు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. ఏదో పని చేయాలా, దట్స్ మై ప్యాషన్. సేవ చేయాలి, పరిచర్య చేయాలి, సువార్త చేయాలి.
మీరు అనొచ్చు, ఇంత అలసిపోయారు కదా అయ్యారు, కొంచెం గంట పడుకోవచ్చు, సాయంత్రం మీటింగ్ రెడీ అవ్వచ్చు కదా. నో, వర్క్. మనం ఒక రోల్ మోడల్గా ఉండాలి బిడ్డలకి. కనుక వారిని మంచి మార్గంలో పెంచాలి, మన బిడ్డలు ప్రయోజనస్తులు అవ్వాలి. అందుకే ఒక మంచి భక్తిగల సహవాసం. మన చర్చ్ లోకపరంగా చెప్పాలంటే ఇది ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటిదో, ఒక స్కాట్స్ పైన్ లాంటి స్కూలో, ఒక మంచి స్టాండర్డ్ కలిగిన ఒక చర్చ్. ఇది వాక్యం ఉంటుంది ఇక్కడ. కనుక మా బిడ్డలను అలా పెంచుతున్నారా? చూడండి, పాప ఎంత అద్భుతంగా వాళ్ళ తండ్రి గురించి ఎంత అద్భుతంగా చెప్పింది. ఎందుకంటే స్టాండర్డ్ సండే స్కూల్లో నేర్చుకున్నవి ఆ మాటలు అంత ధైర్యంగా స్టేజ్ మీద నిలబడ్డమే గొప్ప విషయం. స్టేజ్ మీదకి వస్తేనే కొంతమందికి చేతులు కాళ్ళు వణికిపోతాయి. మరి ఆ పాప ఎంత అద్భుతంగా వచ్చి చెప్పిందండి. వాళ్ళ నాన్నగారు అక్కడ చూసి ఎంత మురిసిపోతున్నాడు. ఆనందానికి అవధులు ఉంటాయో చెప్పండి. మాకు రన్నింగ్ రేస్లో August 15 ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మా ఆఫీస్లో, డాడీ ఆఫీస్లో ఇచ్చారు. కానీ మేము చిన్నపిల్లలతో పరిగెట్టేసాం. అందువల్ల మళ్ళీ ప్రైజ్ మార్చేశారు. మా డాడీ ఎంత బాధపడిపోయారు. ఈరోజు పిల్లలకి ప్రైజ్లు వస్తుంటే, పిల్లలకి బహుమానాలు వస్తుంటే మొట్టమొదటిగా ఆనందించేది నాన్నే. సో ఈరోజు మనం వారిని దేవుని మార్గంలో, భక్తి మార్గంలో పెంచాలి. మూడోది చూడండి, ద్వితీయోపదేశకాండం 6:6 చదవండి. ద్వితీయోపదేశకాండం 6 వచనం. త్వర ఉండవలను నీ కుమారులకు. సో తండ్రికి ఇస్తున్న ఆజ్ఞ, నువ్వు నీ కుమారులకి ఏం చేయాలి? అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను, సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను. యూ హ్యావ్ టు టీచ్ గాడ్స్ వర్డ్. నేర్పాలి. ఒక తండ్రిగా నీ బిడ్డలకి నేర్పాలి. ఏమి నేర్పాలి? అవి నేర్పట్లేదు. వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడద్దు. ఇది చెప్పండి, అసూయలు, కక్షలు చిన్నతనం నుండి అవి నేర్పిస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలకి. అవి కాదు, దేవుని వాక్యాన్ని నేర్పాలి. మరి బిడ్డలకి నేర్పాలంటే ముందు నువ్వు నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకోవాలంటే నువ్వు ప్రతి మీటింగ్కి రావాలి. అప్పుడు నువ్వు బిడ్డలకి నేర్పిస్తావు. నీకు తెలియకుండా నీ బిడ్డలకి ఏం నేర్పిస్తావు? ముందు నీకు తెలియాలి. ఒకసారి ఒక సండే స్కూల్ సండే స్కూల్ చూడడానికి ఒక డైరెక్టర్ గారు, చాలా పెద్ద డైరెక్టర్ గారు వచ్చారట. వింటున్నారు మీరు అందరూ? ఆ డైరెక్టర్ గారు వచ్చి ఆ పిల్లోడిని లేపి, సండే స్కూల్ పిల్లోడిని లేపి, ఎరికో గోడల్ని కూల్చింది ఎవరు అని అడిగాడట. వింటున్నారా? ప్లీజ్ లిసన్ వెరీ. ఎరికో గోడల్ని కూల్చింది ఎవరు అని అడిగితే ఆ కుర్రాడట, నేను కోల్చలేదు టీచర్, నేనేం కోల్చలేదు అన్నాడంట. నువ్వు కోల్చబడడం ఏంట్రా, ఇదేం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. అప్పుడు వెంటనే ఆ సండే స్కూల్ టీచర్ని అడిగాడంట ఆ డైరెక్టర్ గారు. ఏమనంటే, ఎరుకో గోడలు కూల్చింది ఎవరు? మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదండి, మా పిల్లలు అలా కూల్చేసి అలాగా పాడు చేసేవాళ్ళు అసలు కాదు అనగానే ఆ డైరెక్టర్ గారికి అర్థం కావట్లేదంట. ఎరుకో గోడలు అంటే ఈమె ఇలా మాట్లాడుతుంది అంటే ఆ టీచర్ గారికి కూడా ఆ ఎరుకో గురించి ఆమెకి ఏమీ. అప్పుడు వెంటనే సండే స్కూల్ సూపరింటెండెంట్ని పిలిచారంట. ఆ సూపరింటెండెంట్ గారు వచ్చారంట. సూపరింటెండెంట్ గారు, ఎరుకో గోడలు కూల్చింది ఎవరు? నాకు 4 రోజులు టైం ఇవ్వండి, అది ఎవరు కోలగొట్టారో అది నేను ఇన్వెస్టిగేషన్ చేసి నేను మీకు తెలియపరుస్తాను. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ అంటే ఆయన. అప్పుడు అర్థమైందంట, బాబు వీళ్ళకి అక్షరం కూడా వీళ్ళకి తెలియదు. ఆ కుర్రోడికి ఎందుకు తెలియదు అంటే, ఆ కుర్రోడికి ఎప్పుడు నేర్పలేదు ఆ టీచర్కి తెలియదు, ఆ సూపరింటెండెంట్కి కూడా తెలియదు. ఈరోజు చాలామందికి బైబిల్ తెలియట్లేదు, తెలుసుకోవాలనే మనసు కూడా మనకు ఉండట్లేదు. ఈరోజు నేర్పాలి. వీ హ్యావ్ టు టీచ్ టు అవర్ చిల్డ్రన్. ఇది మూడోది. 4వది, యోబు గ్రంథం 1వ అధ్యాయం తెరవండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయముల్లో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి. ఎప్పుడు లేచాడంట?
అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగ చేయుచుండెను. యోబు తన బిడ్డల కొరకు ఏమైనా పొరపాటు చేశారేమో అని ప్రతి దినము ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించేవాడట. దహన బలిని ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించండి. ప్రతి దినము అరుణోదయాన్ని లేచి దహన బలు అర్పించేవాడు. ఈరోజు మనం దహన బలు అర్పించవలసిన లేదు. దహన బలులు ప్రార్థన, అర్పణలు ప్రార్థనకి గుర్తు. ఎంతమంది ఇక్కడ ఉన్న ఫాదర్స్ అరుణోదయాన్ని లేచి నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, నా బిడ్డల ప్రయోజనస్తులు అవ్వాలి, నా బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, యాజ్ ఎ ఫాదర్గా నేను ప్రార్థిస్తున్నాను అన్నవాడు చేస్తారా ఫాదర్స్? ఇప్పటివరకు అలా చేయకపోతే కనీసం ఈ ఫాదర్స్ డే నేను ఒక నిర్ణయించుకోండి. ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. ప్రార్థన చేయండి. మీ ప్రార్థన బిడ్డలకి క్షేమం, మీ ప్రార్థన బిడ్డలకి ఆశీర్వాదం. ఆ ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళిన ఆ పిల్లలు తప్పు చేయకుండా ఆ తల్లి చేసిన ప్రార్థన ఆ బిడ్డని వెనక్కి లాగింది కదా. ప్రార్థన ఎంత శక్తివంతమైంది. ఉదయకాలం 5 గంటలు ప్రార్థన పెట్టినా కొంతమంది రావట్లేకపోతున్నారు. శుక్రవారాలు మీ బిడ్డలు బాగుండాలని లేదా? మీ బిడ్డలు మంచి ఉన్నతమైన స్థాయిలో చూడాలని మీకు లేదా? నేను చాలాసార్లు చెప్తాను, మీ స్టడీ, మీ టాలెంట్ 30%, గాడ్స్ గ్రేస్, గాడ్స్ ఫేవర్ 70%. మీకు అర్థమైందే మీకు? అందుకే మన బిడ్డలు, నా బిడ్డలు బాగుండాలి, పై స్థానంలో ఉండాలి అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి, తల్లిదండ్రులు ఎవరైనప్పటికీ. How is it possible? How is it possible? It is possible through prayer. బాబు ఎలా సాధ్యం అది? అది ప్రార్థన వల్లే. సో ఈరోజు యోబు వలె మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఇంకొక చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 27 నుంచి చదువుతున్నాను చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనము నుండి. అంతటా దైవజనుడొకడు ఏలియా యొద్దకు వచ్చి ఇట్లనెను, నీ పితరుల ఇంటివారు మొదటి సమూయేలు 2వ అధ్యాయము చూడండి, ఏలీ గురించి రాయబడి ఉంది. చూడండి 22 నుంచి చదువుతున్నాను. ఏలీ బహువృద్ధుడైన ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో శయనించుటేయును మాట చెవిని పడగా వారిని పిలిచిట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినపడినది. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు. నాకు వినపడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. ఇక్కడ ఏలీ కుమారులు పొరపాటు చేస్తున్నారు. సంఘములో పరిచర్య చేసిన స్త్రీలతో శయనిస్తూ ఉన్నారు. రెండోది ఏం చేస్తున్నారు? వారు తిండిపోతులుగా మారిపోయారు. ఈ విషయం ఏలీకి తెలిసినా కూడా ఏలీ ఏం చేయలేకపోయాడు? గద్దించలేకపోయాడు, సరి చేయలేకపోయాడు. అందువల్ల వారు ఏమయ్యారు చెప్పండి? వారు దుర్మార్గులుగా తయారయ్యారు, వారు దేవుని ఎరగని వారిగా అయ్యారు, ఆఖరికి వారు చనిపోయారు. అదే కానీ ఒకవేళ తన తండ్రి వాళ్ళని మందలించి ఉండుంటే, గద్దించి ఉండుంటే వారి బిడ్డలు అలా పాడైపోయి ఉండేవారు కాదు. ఈరోజు నీ బిడ్డలు సరి చేస్తున్నావా? నీ బిడ్డల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నావా? హెచ్చరిస్తున్నావా? ఈరోజు ఏలీ అలా చేయలేకపోవడం వలన తన బిడ్డలు భ్రష్టులు అయిపోయారు. ఇంకా మనం గమనిస్తే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనిస్తే, యెహోషువ గ్రంథం 24:15 చదువుతారా? యెహోషువ గ్రంథం 24:15. 24:15. యెహోషువ గ్రంథం 24. యెహోవాను సేవించుడి, మీరు ఎవరిని సేవించదరో, పితరులు సేవించిన దేవతలను సేవించదరో, మీరు కోరుకునుడి. మీరు ఎవరిని సేవింప కోరుకున్నను నేనును నా ఇంటి వారును, గట్టిగా చప్పట్లు కొట్టండి, నేనును నా ఇంటి వారును యెహోవా. అంటే లీడింగ్ ద ఫ్యామిలీ. యాజ్ ఎ ఫాదర్ యూ హ్యావ్ టు లీడ్ యువర్ ఫ్యామిలీ. రాసుకోండి, నీ కుటుంబాన్ని నడిపించాలి. ఇక్కడ కుటుంబం అంటలేదు, ఇక్కడ తండ్రి అంటున్నాడు ఏమని? నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తాం, అంతే.
మీరు ఎటు పోతారో పోండి, కానీ నేను మాత్రం నా దేవుని సేవించాను. నేను ఒక్కడనే కాదు, నా కుటుంబము కూడా. అంటే ఒక ఫాదర్ ఎలాగుండాలంటే కుటుంబాన్ని నడిపించేవాడిగా ఉండాలి. ఎన్నేయండి? 6. ఇక చివరిది 7వది మనం గమనిస్తే చూడండి, మత్తయి సువార్త 1:18 చదువుదాం. మత్తయి సువార్త 1:18 యేసుక్రీస్తు జన్మవిధి మట్లనగా ఆయన తల్లి అయిన మరియా వారు ఏకము కాక మునుపు. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మనం యోసేపుని మనం గుర్తు చేసుకోవాలి. హూ ఇస్ జోసెఫ్? జీసస్ స్టెప్ ఫాదర్. వరుసకి తండ్రి కాదు కానీ స్టెప్ ఫాదర్గా ఉన్నాడు, గార్డియన్గా ఉన్నాడు. ఏమంటే ఒక మాట చెప్తాను వినండి, యోసేపు కానీ లేకపోతే ప్రభు ఏమై ఉండేవాడు? ఎందుకంటే ఎన్నిసార్లు దేవుని దూత చెప్పాడు ఇక్కడ ఉండొద్దు, ఏ రోజు బిడ్డని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు కనుక ఇక్కడ నుండి నువ్వు ఐగుప్తుకి పారిపో అంటే రాత్రిగా బిడ్డను తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు? తన బిడ్డకి ఏ హాని కలగకుండా ప్రొటెక్ట్ చేస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఈరోజు ఒక తండ్రిగా నీ బాధ్యత ఏంటంటే నీ బిడ్డల్ని ఒక కంచిలాగా నువ్వు కాపాడవలసిన బాధ్యత నీకుంది. ఆర్ యూ ప్రొటెక్టింగ్ యువర్ చిల్డ్రన్? నీ కుటుంబాన్ని నువ్వు భద్రపరుస్తున్నావా, సంరక్షిస్తున్నావా? ఈరోజు మనం చాలా జాగ్రత్తగా మన బిడ్డల్ని చూసుకోవాలి. అంతే. ఇంకొక మాట ఉంది, 1 తిమోతి 5:8 కూడా చూడండి ఒకసారి, చివరి మాట. 1 తిమోతి 5:8. 1 తిమోతి 5:8 ఎవడైనను స్వకీలను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడివే, అవిశ్వాసి కన్నా చెడ్డవాడే ఉండు. అంటే ప్రతి తండ్రి తన ఇంటిని ఏం చేయాలి? సంరక్షించాలి. అంటే ఇంటిలో ఏ లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎవరి మీద ఉంది? సో సమస్తాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా కూడా ఏం చేయాలి? ప్రొటెక్ట్ చేసే పని ఎవరిది? తండ్రిది. మరి నువ్వు ప్రొటెక్ట్ చేస్తున్నావా? స్పిరిచువల్గా ప్రొటెక్ట్ చేస్తున్నావా? స్పిరిచువల్గా అంటే ఆత్మీయంగా భద్రపరుస్తున్నావా నీ బిడ్డల్ని? చెప్పండి. ఎంతమంది ఈరోజు ఏం వాక్యం చదువుకున్నావు బాబు, ఈరోజు ప్రార్థన చేసుకున్నావా, ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడు అని ఏ తండ్రి అయినా బిడ్డలను అడుగుతున్నారా? ఇంట్లో ఏమున్నాయో, బియ్యం ఉన్నాయో, కూరగాయలు ఉన్నాయో లేవో చూసుకుంటున్నారా? ఈరోజు ప్రతిదీ కూడా సంరక్షించేది, భద్రపరిచేది, ప్రొటెక్ట్ చేయవలసింది ఎవరు చెప్పండి? తండ్రి. సో ఈరోజు ఫాదర్స్ డే నాడు లెట్ us బీ ఏ రోల్ మోడల్ టు అవర్ చిల్డ్రన్. మనల్ని అనుసరిస్తారు మన బిడ్డలు. ఒక పెద్ద పార్టీ జరుగుతుందంట, పుట్టినరోజు పార్టీ. ఆ పార్టీకి అందరినీ పిలిచారట, పెద్ద వాళ్ళందరూ కారుల్లో వచ్చారట. ఆ పార్టీ చాలా ఘనంగా జరుగుతుంది. బిర్యానీ, ఓ పక్క నుంచి చికెన్, మటన్, దమ్, దాంతోపాటు మందు పార్టీ. ఒకవైపేమో అలా అమ్మ ఆడోళ్ళకి పార్టీ ఇస్తుంటే నాన్న వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తూ ఉన్నాడు. అసలు బాబుని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు పార్టీలో వాళ్ళు ఉన్నారు. పార్టీ అయిపోయింది, డాడీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకుని వాళ్ళని సాగనంపడానికి వెళ్ళాడు. సడన్గా కొడుకు ఏం చేశాడంటే, బర్త్డే బాయ్ ఏం చేశాడంటే, డాడీ ఏ సీట్లో అయితే కూర్చున్నారో అదే సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడట. వాళ్ళ డాడీ అక్కడ కూర్చుని, అందరు పైకి చూడండి అమ్మా, లవ్ ద వర్డ్, దేవుని వాక్యాన్ని ప్రేమించండి. నామకార్థ సంఘాలుగా మన సంఘాలు ఉండకూడదు. నిద్రపోయే వాళ్ళు ఇంట్లోనే నిద్రపోండి, ఇక్కడ వరకు రావవసరం లేదు కూడా. మీరు వాక్యాన్ని ప్రేమించే వాళ్ళే రండి. నిద్రపోయే వాళ్ళు ఎందుకు రావడం? వాట్ ఈస్ ద యూస్ టు కమ్? కదా అభి చెప్పింది అదే. ప్యాషన్ ఉండాల, మంట, రోషం. చాలాసార్లు ఎందుకు చెప్తున్నానంటే నా డబ్బా కొట్టడానికి కాదు. నేను కానీ రాజేంద్రయ్య గారు కానీ ఆ మంట తగ్గల.
ప్రభు కోసం పని, ప్రభు సేవ చేయాలి, ప్రభు పని చేయాలి. ఆత్మల రక్షణ పట్ల భారం, వాక్యాన్ని ప్యాషన్తో చెప్పాలి. మరి ఆయన బిడ్డలుగా ఉన్న మీరు కూడా అలా ఉండాలి. అదే ఇందా సమయాలు ఏడుస్తూ చెప్తున్నదే, నన్ను ఆపాలన్నా ఆపలేకపోతున్నాను, నన్ను ఆపలేరు నన్ను అంటున్నాడు. నామకాల సంఘాల్లో వాక్యాలు ఉండు, టైం టు టైం వెళ్ళిపోతాయి అంతే. ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్ళారు, ఏ వాక్యం చెప్పారో, ఏం చెప్పారో వాళ్ళకి ఏం తెలీదు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ అదర్స్, నేను ఇతరులను విమర్శించట్లేదు. కానీ మన సంఘం దశలోనికే సంఘంలాగా మాదిరిగా ఉండాలి అన్నిట్లో. ఈరోజు సూరిబాబు కూడా వాళ్ళ చుట్టాలు 400-500 మంది పైన ఉన్నారు చుట్టాలు. కానీ ఒకటే చెప్పారు, మా సంఘాన్ని విలువగా ఎంచుకుంటున్నామండి, ఇక మాకు బంధువులతో పని లేదండి, మన సంఘంలో ఉన్న వాళ్ళు వస్తే చాలు, ఇక మాకు ఎవరు రాకపోయినా పర్లేదు. అది విలువగా ఎంచుకోవడం అంటే అది. వింటున్నారా మీరు అందరూ? నా మాట మీకు అర్థమవుతుందా మీకు? థ్యాంక్ యూ. లవ్ ద వర్డ్. ఇక్కడ పాప సుజాత ఈరోజు ఆమె పనికి వెళ్ళాలి, ఆదివారం కూడా పనికి రమ్మన్నారట. ఆదివారం పనికి రాకపోతే నేను ఉద్యోగం తీసేస్తామన్నారట. పోయిన వారం ఇక్కడ రాకుండా ఇంకో దగ్గరికి వెళ్ళింది, ఇంకో చర్చికి వెళ్ళింది, దగ్గరలో ఉందని నున్నలో, ఆమె నున్నలో ఉంటుంది. కానీ ఆమె వెళ్ళింది, కానీ ఆ మాటలే మీరు ఇందులో తర్వాత ఆమె మనసుకి నెమ్మది లేదంట. ఏదో పాటలు, ఉద్యోగం, ఏదో అరుపులు, కేకలు ఉన్నాయి తప్ప వాక్యం లేదని, నాకు ఉద్యోగం తీసేసినా పర్లేదని రాజీనగర్ వచ్చింది ఆమె. రాజీనగర్లో ఆల్రెడీ బల తీసుకుంది, వాక్యం వింది ఆమె. మరలా ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఇంకా వినాలే. నేనేం చెప్పాను, 30 పాయింట్లు చెప్తా అన్నాను దశలోనికే సంఘం గురించి, ఏనావా? కానీ అక్కడ 2 పాయింట్లు చెప్పాను. ఇప్పుడు ఆ 2 పాయింట్లు కూడా చెప్పలేదు నేను, ఇప్పుడు టైం లేదు. మరి మీరు ఎలాగున్నారు? మీ మొక్కలు బట్టి చెప్పగలను. మీరు వాక్యాన్ని ప్రేమించే వల్ల, లేకపోతే త్వరగా అయిపోతే వెళ్ళిపోదామా అన్నట్టు కూర్చున్నట్టుగా. ఇంకా 30 years ప్రభు పనిలో ఉన్నాను కనుక ఎవరెవరు మనసుల్లో వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరు అసౌకర్యంగా కూర్చున్నారో, దిస్ ఇస్ ఫాదర్స్ డే. వాక్యం అయిపోయేది, బట్ టుడే మీకు అవకాశం ఇవ్వడం బట్టి, మీరు మాట్లాడడం బట్టి నేను వాక్యాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది. బట్ దిస్ ఇస్ నాట్ మై సబ్జెక్ట్, ఇది జస్ట్ హైలైట్స్ అంతే. మై సబ్జెక్ట్ ఈజ్ ఫ్రమ్ 1 Thessalonians. సాయంత్రం చెప్తాను మరి కొన్ని మాటలు సాయంత్రం మీటింగ్లో. రేపు సేవకుల సదస్సు ఉంది, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, చాలా దూరం నుంచి వస్తున్నారు. కొంతమంది అంటున్నారు ఈ చర్చ సరిపోదేమో, మళ్ళీ కళ్యాణ మండపం తీసుకోవాలేమో అంటున్నారు కొంతమంది పాస్టర్లు. లవ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని ప్రేమించండి. మీరు ప్రేమిస్తున్నారు దేవుని వాక్యాన్ని. బీ ఏ రోల్ మోడల్ టు యువర్ చిల్డ్రన్. వాళ్ళ నాన్న కూర్చున్న సీట్లో కూర్చున్నాడట. వాళ్ళ నాన్న ఎలా తాగాడో ఆ మందు బాటిల్, ఆ గ్లాసులో ఆ గ్లాస్ తీసుకుని తాగడం మొదలెట్టాడట. అదంతా వగరగా ఉంది. ఏంటి మా నానండి ఇలాంటి వగరగా చేదుగా ఉన్నది ఎలా తాగుతున్నాడు అని అక్కడే అలా ఊసేసాడంట. అదంతా చేతుల మీద, కాళ్ళ మీద, పెదాల మీద అలా పడిపోయింది అంతా. తాగలేదు, ఎందుకంటే అది వగరగా ఉంది. ఏంటి మా నాన్న ఇలాంటి తాగుతున్నాడు, ఇది కూల్ డ్రింక్ అనుకున్నాను నేను అనుకున్నాడు. ఆ బిడ్డకి తెలీదు. అక్కడ సిగరెట్ పీపుల్ ఉన్నాయంట, సిగరెట్ తాగుతూ ఉన్నాడు వాళ్ళ నాన్న ఫ్రెండ్స్తో. అవన్నీ చూస్తున్నాడు. వాళ్ళ నాన్నలాగా చీయర్స్ అన్నాడు, ఆ సిగరెట్ తీసుకున్నాడు, పీపు తీసుకున్నాడు. వాళ్ళ నాన్న వెలిగించినట్టే సిగరెట్ వెలిగిస్తున్నాడు. వెలిగించే లోపలికల్లా ఫైర్ అయిపోయింది. అప్పటికే ఆల్కహాల్ మొత్తం అంతా శరీరం మీద ఉంది కనుక, ఆల్కహాల్ ఇస్ గుడ్ కండక్టర్ ఫర్ ఎలక్ట్రిసిటీ కనుక ఆ ఫైర్కి ఏమైపోయింది చెప్పండి, ఆల్కహాల్ వాళ్ళు ఏమైంది చెప్పండి, మొత్తం ఏమైపోయింది చెప్పండి, మొత్తం బాడీ అంతా కేకలు, డాడీ డాడీ అని కేకలు వేస్తున్నాడు. అప్పటికే 60% కాలిపోయాడు. ఆఖరికి అంబులెన్స్ పిలిపించారు, హాస్పిటల్ తీసుకెళ్లారు. 2 రోజుల వరకు మేము ఏం చెప్పలేమన్నారు. నాన్నకి నిద్ర లేదు, అమ్మకి నిద్ర లేదు, భోజనాలు లేవు, అలాగే కూర్చున్నారు పాపం హాస్పిటల్లో. ఆ తర్వాత మెల్లగా కళ్ళు తెరిచాడు. వాళ్ళ అమ్మ వెళ్ళి అడిగిందంట, నాన్న ఏం చేసావు నువ్వు, ఎందుకు అలా చేసావు, ఎందుకు ఎలా కాలిపావు? ఆ పిల్లడు అంటాడంట, డాడీ నేనేం చేయలేదు మమ్మీ, నేనేం చేయలేదు. బాబు నేనేం అన్న కానీ చెప్పు, ఏం చేసావు? నేనేం చేయలేదు మమ్మీ, నేనేం చేయలేదు. చేయకుండా ఎలా కాలిపోతానని, అసలు ఏం చేసావు అంటే, మమ్మీ నేనేం చేయలేదు మమ్మీ, డాడీ ఏం చేశాడో అదే చేశాను మమ్మీ అని కళ్ళు మూసాడట. అదే ఆఖరి మాట. డాడీ ఏం చేశాడో నేను అదే చేశాను. చచ్చిపోయాడు.
గోడకేసి కొట్టుకున్నాడు తండ్రి. గోడకేసి నా బిడ్డ భవిష్యత్తు చూడాలనుకున్నా, నా బిడ్డ ఉన్నతమైన కారుల్లో, BMW కారుల్లో తిరగడం నేను చూడాలనుకున్నాను. నా బిడ్డలాగా అకస్మాత్తుగా ఇలాగా వదిలి వెళ్ళిపోతాడని నేను ఊహించలేదు. ఇప్పుడు ఏడిస్తే ఏంటి లాభం, ఇప్పుడు బాధపడితే ఏం లాభం? నీ బిడ్డ కోసమైనా తాగుడు మానుతున్నావా? నీ బిడ్డ భవిష్యత్తు కోసమైనా నీ వ్యసనాలు విడిచిపెట్టి ఒక మంచి మార్గంలో రావడానికి ఇష్టపడుతున్నావా? ఫేస్బుక్లో, యూట్యూబ్లో వాక్యం వింటున్నా. ఈ ఫాదర్స్ డే నాడు ఒక కమిట్మెంట్, ఒక నిర్ణయాన్ని తీసుకోగలరా? యాజ్ ఎ ఫాదర్గా నీ బిడ్డలకు ఒక రోల్ మోడల్గా ఉండగలవా? నీ ఆశల్ని చంపుకోగలవా?